క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి హోషేయ ప్రవచన పుస్తకం 14వ అధ్యాయం 5వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నది. చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికి ఉందును. చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికి ఉందును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగంలో మనము జాగ్రత్తగా పరిశీలించగలిగినప్పుడు బైబిల్లో మంచు అనేది దేవుని యొక్క కృపకు, ఆశీర్వాదానికి, జీవమునకు సాదృశ్యంగా చెప్పబడింది. వర్షం ప్రతిరోజు పడదు, కానీ మంచు అనేది ప్రతి ఉదయం నిశ్శబ్దంగా వచ్చి చెట్లను, మొక్కలను తడిపి వాటికి జీవం ఇస్తూ ఉంది. అలాగే దేవుని కృప కూడా మన జీవితంలో నిశ్శబ్దంగా పనిచేస్తూ మనలను నిలవబెడుతుంది అనేటువంటి సత్యాన్ని మనం గమనించవలసిన వారమైన. మంచు జీవాన్ని కలుగజేస్తూ ఉంది. ఎండిపోయినటువంటి మొక్కకు మంచు తేమనిస్తూ ఉంది. అదేవిధముగా ఆత్మీయంగా ఎండిపోయినటువంటి జీవితానికి దేవుడు నూతన బలాన్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే కీర్తన 92, 12, 13 వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు, నీతిమంతుడు ఖర్జూర వృక్షము వలె మవ్వు వేస్తారు, వర్ధిల్లును అనే దేవుని యొక్క వాక్యములు మనం చదువుతూ ఉన్నాం. మన పరిస్థితుల్లో ఎంత కఠినంగా ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధి మన జీవితాన్ని మళ్ళీ పుష్పింపజేస్తూ ఉంటామండి. ఉదాహరణకు ఏలియా నిరుత్సాహములో ఉన్నప్పుడు దేవుడు అతనికి ఆహారం ఇచ్చి మరి విశ్రాంతినిచ్చి మళ్ళీ బలపరిచినట్లుగా రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. మంచు నిశ్శబ్దంగా పనిచేస్తూ ఉంటుంది. మంచు పడుతున్నటువంటి శబ్దం ఎవరు కూడా వినలేరు, కానీ ఉదయం లేచినప్పుడు దాని యొక్క ప్రభావం అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే దేవుడు మన జీవితంలో చాలాసార్లు నిశ్శబ్దంగా పనిచేస్తూ ఉంటాడు. 40వ అధ్యాయం యెషయా గ్రంథం 31వ మనం చూస్తూ ఉన్నప్పుడు, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు. అంటే మనకు దేవుడు పని చేయడం కనిపించకపోయినా ఆయన పని అనేది ఆగిపోలేదనే సత్యాన్ని మనం గమనించాలి. మంచు అందాన్ని కలుగజేస్తూ ఉంది. హోషేయ 14:5 మనం చదువుతూ ఉన్నప్పుడు, లిల్లీ పువ్వు వల్లే వికసించును అని మనం చదువుతూ ఉంటున్నాం. దేవుని కృప మన జీవితాన్ని అందంగా మారుస్తూ ఉంది. పాపం మన జీవితం యొక్క సౌందర్య నాశనం చేస్తూ ఉంది. కానీ దేవుని క్షమాపణ, ప్రేమ మన జీవితాన్ని మళ్ళీ ఏం చేస్తుందంటే కనుక వికసింపజేస్తాయనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. అందుకని క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి. మంచు వేరులను బలపరుస్తూ ఉంటుంది. హోషేయ చెబుతున్నాడు, లెబనోను వృక్షముల వలె వేరులు వేయును అని చెప్పేసి. వేరులు బలముగా ఉంటే చెట్టు తుఫానులు తట్టుకుంటూ ఉంది. అలాగే ప్రార్థన, వాక్య ధ్యానం, విశ్వాసం మన ఆత్మీయ వేరులు. కొలసి పత్రులు మనం చూస్తూ ఉన్నప్పుడు 2:7 ఆయనందు వేరు పారి ఉండుడి అని చెప్పేసి. కాబట్టి మంచు నిరంతర ఆశీర్వాదానికి గుర్తుగా ఉంది. దేవుడు ఒకసారి మాత్రమే కాక ప్రతిరోజు కూడా తన కృపను అనుగ్రహిస్తూ ఉంటాడు. విలాప వాక్యములు 3:22-23 వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు, ఆయన కనికరములు ప్రతి ఉదయమున నూతనములయుండునని దేవుని వాక్యములు మనం చదువుతూ ఉన్నాం. ప్రతి ఉదయం మంచు పడినట్లే ప్రతిరోజు కూడా దేవునికి కృప మనకు క్రొత్తగా లభిస్తూ ఉంటుందనే సత్యాన్ని మనం గమనించాలి. అలాగైతే కనుక చెట్టు తనంతట తాను మంచును సృష్టించుకోలేదు. అది దేవుని వరం. అలాగే మన జీవితంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు కూడా ఎవరి వరం అంటే కనుక దేవుని వరమే. ఎండిపోయినటువంటి జీవితానికి దేవుడు మంచు వలె ఉంటాడు. నిరుత్సాహపడిన హృదయానికి దేవుడు మంచు వలె ఉంటాడు. బలహీనమైనటువంటి విశ్వాసానికి దేవుడు మంచు వలె ఉంటాడు. కన్నీళ్ళలో ఉన్నటువంటి వారికి దేవుడు మంచు వలె ఉంటాడు. అలాగైతే కనుక కృపగల దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నేను నీకు మంచు వలె నుందును. నీవు మళ్ళీ వికసిస్తావు
చేశావు. అందుకే మనం అందరము కూడా విశ్వాసముతో చెప్పుకోవాలి, ప్రభువా నా జీవితంలో నీవు మంచివలె ఉండము, ఎండిపోయినటువంటి నా ఆత్మను తడిపి నన్ను మళ్ళీ వికసింపచేయమని గనుక నీవు ప్రార్థించగలిగినట్లయితే ఈ దినపెక్క వాగ్దాన ప్రకారంగా కృపగల దేవుడు చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేను అతను కుందునటువంటి వాగ్దాన ప్రకారంగా కృపగల దేవుడు ఆ రీతిగా మనల్ని బలపరిచి ధైర్యపరిచి తన విశేషమైనటువంటి కృపను మన మీద అనుగ్రహించునుగాక. ఆమేన్.